అందరము చప్పట్లు కొడుతూ, సంతోషంగా ఉన్న వారమందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. మరొకసారి ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులలో నీ కోసమే సాక్షాత్మై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణము నీవే నా ధ్యాసగా తండ్రి. కలవరాల కోటలో కన్నీటి బాటలో ఉన్నను, నన్ను కాపాడే కవచము నీవే, నన్ను ఆవరించిన దివ్య క్షేత్రము నీవే అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. చప్పట్లు కొడుతూ అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన మహిమపరిచి ఘనపరచుదాము. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. అందరము కలిసి దేవుని సన్నిధిలో మరొకసారి పదే పదే నిన్నే చేరగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. స్వరమెత్తి మరొకసారి పదే పదే నిన్నే అందరం కలిసి చేరగా, ఏకస్వరముతో ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అందరము కలిసి ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నీలో నేనుండుంటే, నాలో నీవుండుంటే నా ఆత్మీయ అనుభవం అయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను పరిపూర్ణత చెందినట్లు తండ్రి నీ సన్నిధిలో నన్ను దీవించి ఆశీర్వదించినట్లు దేవుని స్తుతించి ఆరాధించుదాము. స్వరముతో నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. మరొకసారి నీలో నేనుండుటే, నాలో
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్వరముతో ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్వరముతో ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, కోరుకున్న వారం అందరూ ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్వరముతో ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. నా యేసయ్యా. స్తోత్రాలుడా. నా యేసయ్యా. అందరం కలిసి యేసయ్యే స్తోత్రాలుడు. ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదాము. నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. కలిసి పాడాలి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనేమని వివరింతును, ఏమని వివరింతును. నేనేమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా. ఏమని వివరింతును, ఏమని హల్లెలూయా. ఏమని వివరింతుమని పాడుతున్నాము, కానీ నిజంగా ఆయన వివరిస్తున్నామా? ఒక్క నిమిషం మనం మన చేతులెత్తి
మరి దేవాది దేవుని స్తుతించి ఆరాధించుదాం. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, సత్యస్వరూపుడు, కృపా సత్య సంపూర్ణుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను వివరించి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదామా. ఆయనను వివరించడం మనకు మాటలు చాలవు, కానీ ఆయన అంతటి గొప్ప దేవుడు ఏంటనగా ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదాము. ఆయనకు తగిన ఘనతను, ఆయన తగిన స్తోత్రములు చెల్లించుదామా. ఎందుకంటే ఆయనే స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప అని మనం అంటాము. నేను క్షేమంగా చేరుకున్నానంటే అది దేవుని యొక్క కృప అంటాము. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని యొక్క కృప అంటాము. నేను మరి ఈరోజు కలిగి ఉన్నది అంతే కూడా అది దేవుని యొక్క కృప అని అంటాము. ఆయన కృప మనల్ని వెంబడిస్తూనే ఉన్నది. ఇంతవరకు కూడా వెంబడించినది, అంతము వరకు కూడా దేవుని యొక్క కృప మనల్ని వెంబడిస్తూనే ఉంటున్నది. దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమాపత్రిక 5:21 ఎక్కడెక్కడ పాపం విస్తరించున్నదో అక్కడక్కడ దేవుని కృప వెంబడించున్నదని. మనము తెలిసి తెలియక కొన్నిసార్లు ఆయనకు దూరంగా ఉండి ఆయనకు ఆయాసకరమైన పనులు చేస్తూనే ఉన్నాము. దేవుని కృప కేవలం మనకు మేలు కలిగించడం కాదు, మనము నశించిపోతున్న, మనము పొరపాట్లు చేసిన, తప్పు చేసిన ఆ సమయంలో కూడా ఆయన కృప మనల్ని వెంటాడి మనల్ని కప్పుతున్నది. మనము దానికి యోగ్యులము కాము, కానీ కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఈరోజు ఏమై ఉన్నామో అది అయ్యున్నాము. కాబట్టి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాము. ఇంతవరకు కూడా మనల్ని కాపాడిన ఆయన కృప అంతము వరకు కూడా మనల్ని కాపాడుతుందని విశ్వాసంతో దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఇంతవరకు కాచినే చింతను అంతము వరకు నడిపించునే అంతేలే నీ కృపా. అందరము కలిసి దేవుని కృపను ధ్యానిస్తూ ఆయన కృపను బట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఎందుకనగా ఎరుగని రీతిగా మనల్ని ఆయన కృప దర్శించుచున్నది కాబట్టి ఆయనను మహిమపరిచి ఘనపరచుదాము. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. మరొకసారి అందరం కలిసి ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచినే చింతనుంది నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలే నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలే నీ కృపా. కృపా 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 యేసుని కృపా, కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా,
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఆయన కృప లేదు, అంతులేని కృప ఆయన మన జీవితంలో చూపిస్తున్నాడు. గలగల పారే సెలయేరులా మనలో ప్రవహించుచున్నది ఆయన కృప. శిలే అయిన హృదిని కరిగించున్నది ఆయన కృప. ఆయన కృపను బట్టి దేవుని స్తుతించుదాము. అందరము కలిసి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుదాము. పాటలు పాడుచుండగా మీరు కూడా మాతో కలిసి స్వరమెత్తి దేవుని స్తుతించి ఆరాధించుదాము. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. అందరము ఏకస్వరముతో గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. మరొకసారి గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. శిలనైనా నన్ను కరిగించెనే, శిలనైనా హృది కరిగించెనే, వెలయలేని నీ కృప, వెలయలేని నీ కృప. కృపా 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 యేసుని కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపనయ్యా. క్షణమైనా కూడా నన్ను ఎడబాయకుండా నన్ను గమ్యము వరకు చేర్చేది నీ కృప తండ్రి. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో కూడా నీ కృప నా వెంబడి ఉన్నది. నేను గమ్యము చేరేంత వరకు కూడా నీ కృప నాతో ఉంటుందని విశ్వాసముతో ఆయన కృపను బట్టి స్తుతించి ఆరాధించుదాము. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప. అందరము కలిసి ఏకస్వరముతో మరొకసారి పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప. మరొకసారి పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప. క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృప. గమ్యము చేర్చే నీ కృప. కృపా 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 యేసుని కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. స్వరముతో ఎరుగని రీతి అందరం కలిసి స్వరమెత్తి నన్ను దర్శించే నీ కృప. ఇంతవరకు కాచినే
చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృపా అంతము వరకు నడిపించునే అంతే లేని నీ విశ్వాసంతో అంతము వరకు నడిపించునే అంతే లేని మరొకసారి అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృపా 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 యేసుని కృపా 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 యేసుని కృపా యేసుని కృపా అందరం కలిసి దేవుని కృపను ధ్యానించి చూస్తూ స్తుతించుదాము యేసుని కృపా యేసుని కృపా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృపయే నిరంతరము మనల్ని నడిపించుచుండగా దేవుని కృపకై దేవుని స్తుతించి ఆరాధించుదాము. నీ కృపా 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 ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. స్వరమెత్తి మరొకసారి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంగ్రామైనా నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. యేసయ్యా వ్యాధి బాధలైనా శోక సంగ్రామైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. మరొకసారి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితమయ్యా నీతోనే నా జీవితం.